టు గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది ఒక ఊరంతా సంబరం, ఒక సంస్కృతి, ఒక రైతు గర్వం. సంక్రాంతి పండుగ ప్రారంభమైన తొలి రోజు తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో పల్లెలన్నీ వెలుగులోకి మునిగిపోతాయి. ఇళ్ల ముందర వేసిన రంగురంగుల ముగ్గులు, ఆడపడుచుల నవ్వులు, పిల్లల కేరింతలు, గోదావరి గడ్డపై సంక్రాంతి ఉత్సాహం ఉప్పొంగి పొర్లుతోంది. సాంప్రదాయం, సంస్కృతి కలగలిసి గోదావరి జిల్లాలు నేడు పండగ ఊపిరితో పులకరిస్తున్నాయి. ఇదే గోదావరి సంక్రాంతి, ఇదే మన పండుగ, ఇదే మన గర్వం. ప్రస్తుతం ఈ సంక్రాంతి గోదావరి జిల్లాలో ఎలా జరుగుతుందో ఓసారి చూసొద్దాం. సో ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఐ న్యూస్ రాజమండ్రి రిపోర్టర్ గణేష్ అందిస్తున్న సంక్రాంతి స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. నా పేరు బిందు మాధవి అండి. నేను ధర్మవరం నుంచి వచ్చాను, కొవ్వూరు దగ్గర. సంక్రాంతి అంటే అందరూ అమ్మమ్మలు, పెద్దమ్మలు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చక్కగా జరుపుకుంటాం. ఆడవాళ్ళు అయితే పిండి వంటలు చేస్తారు, చక్కగా మాట్లాడుకుంటూ ఇలా జరుపుకున్నాం, ఇలా చేసుకుంటారు అని మాట్లాడతారు. పిల్లలైతే చక్కగా గాలిపటాలు ఎగరేసుకోవడం, ఆడపిల్లలు అయితే చక్కగా ముగ్గులు వేసుకోవడం చేస్తారు. నాన్న వాళ్ళు అయితే బావ అనుకుంటూ కోడి పందాలకి వెళ్ళడం కానీ, హరిదాసుల దగ్గరికి వెళ్ళి బియ్యం వేయడం కానీ అవన్నీ చేస్తారు. ఎలా అయినా సరే ఊరంతా కలిసి బయట నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చక్కగా చేస్తాం. ఇంకా సంక్రాంతి అంటే అదొక పెద్ద పండగ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము ఉండేది ఒక ఊర్లో ఉంటాము. పండగ అయ్యేసరికి మేము మా ఊరు వెళ్ళి మేము అన్ని పండగలు చేసుకొని అన్ని రకాల పిండి వంటలు వండుకొని ముగ్గులు గట్రా వేసుకొని ఇలా చేస్తాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎలా ఉందండి సెలబ్రేషన్? మేమైతే వైజాగ్ నుంచి వచ్చాం. నా పేరు రమ్య. మా ఊర్లో సంక్రాంతి అంటే చాలా గొప్పగా చేస్తారు. అంటే ముగ్గుల పోటీ, ఆడవాళ్ళకి ముగ్గుల పోటీ, డాడీ వాళ్ళకి కోడి పందాలు, ఎద్దుల పోటీ ఇలా చాలా పెడతారు. సెలబ్రేషన్ అంటే సంక్రాంతితో పాటు దాన్ని కూడా సెలబ్రేషన్ చేస్తారనమాట. అలా మీరు వైజాగ్ అంటున్నారు కదా, గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్? అక్కడ ఇక్కడ అంటే ఏం లేదు. అంటే అక్కడికి ఇటు సైడ్ అయితే అంతగా చేరు. వైజాగ్లో అంటే కొంచెం అక్కడెక్కడ డిఫరెంట్. అక్కడ అంటే కొంచెం ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఇటు సైడ్ అయితే కొంచెం పల్లెటూరు అంటే అన్ని సాంప్రదాయాలు తెలుస్తాయి కాబట్టి అక్కడ వేరు ఇక్కడ వేరు. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? మాది ఇక్కడేనండి, మాది లోకల్ అనమాట. రావులపాలెం నుంచి వచ్చాను. మాకైతే ఒక నెల రోజుల ముందే పండగ హడావుడి అనేది మొదలైపోతుంది. సిటీస్ అన్నీ ఖాళీ అయిపోయి ఇక్కడంతా సందడిగా ఉంటుంది. సో ముందుగా అయితే ఫస్ట్ ఇల్లులు శుభ్రాలు చేసుకోవడం, పిండి వంటలతో మొత్తం ఇల్లులన్నీ గుమగుమలు ఆడిపోతాయి అనమాట. ఇంకా సంక్రాంతి 3 రోజులు అయితే చెప్పనవసరం లేదు. ముందు రోజంతా కూడా అందరి వీధుల్లో రంగురంగుల ముగ్గులతో ఆడవాళ్ళం అందరం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మిడ్ నైట్ వరకు వేసుకుంటూ సరదాగా వచ్చిన చుట్టాలకి పిండి వంటలు పెడుతూ చాలా సందడిగా అయితే జరుపుకుంటాము. ఇంకా రెండో రోజు అయితే సంక్రాంతి రోజున అందరూ గాలిపటాలు ఎగరేసుకుంటూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి. సో సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి అయితే వస్తూ ఉంటారు. సో హైదరాబాద్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళు కానీ అలా వస్తూ ఉంటారు. ఎంతో బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా 3వ రోజు అయితే చెప్పనవసరం లేదు. కోడి పందాలని చెప్పి జగ్గం తోట తీర్థాలు, ప్రబల తీర్థాలు అవన్నీ వెళ్ళి విజిట్ చేస్తామన్నమాట. చాలా బాగుంటాయి అవన్నీ. సో అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాము 3వ రోజునైతే. అంటే జగ్గం తోట తీర్థాలు అన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జాతీయ స్థాయిలో ఈ పండుగను సెలబ్రేట్ చేస్తుంది కదా, ఏమనిపిస్తుంది?
దానికైతే చాలా గర్వపడుతున్నామండి. ఒక కోనసీమ జిల్లా ఒక ప్రత్యేకమైన ఊరు జగ్గంతోట అనేది, దాన్ని ఎంతో ప్రత్యేకించి దాన్ని అంతలా స్థాయికి ఇంకా డెవలప్ చేస్తున్నారంటే దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా సైడ్ ఎస్పెషల్లీ అమలాపురం సైడ్ కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే చాలా మందికి తెలుస్తాయి పల్లెటూరులు ఈ మధ్యన చాలా మంది సిటీస్కి వెళ్ళిపోతారు కదా, సో తెలియదు. ఈ టైం వచ్చినప్పటికీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఎంత హ్యాపీగా ఉండాలి అనేసి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జగ్గంతోట ఇంత రాష్ట్రానికి బాగా తెలుస్తుంది అన్నది. చాలా మంది మొబైల్ ఫోన్తోనే టైం పాస్ చేస్తున్నారు, పెరిగే కొద్దీ కల్చర్ అనేది తగ్గిపోతుంది. ఏం చెప్తారు ఈ అంశం? మాకైతే మాది చాలా మారుమూల గ్రామం, చాలా బాగా చేసుకుంటాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి మేము అందరం వెళ్తాము సంక్రాంతి ముందు రోజు పేడ అవన్నీ తెచ్చుకుని పిడకలు అవి వేసుకుంటాము. భోగి ఫస్ట్ డే భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ, తర్వాత ముక్కనుమ. భోగి రోజు ముందు రోజే పిడకలు అవన్నీ ఒక 3 days ముందు పిడకలు అవి వేసుకొని భోగి మంటలో వేయడానికి పిడకలు అవన్నీ చేస్తాము. తర్వాత భోగి ముందు రోజు మొత్తం అందరం గెదర్ అయ్యి ముగ్గులు అవి వేసి నైట్ అంతా అసలు పడుకోకుండా మొత్తం చుట్టాలందరూ వస్తారు. మేము అందరం చాలా పడుకోకుండా చాలా ఎంజాయ్ చేస్తాము. ముందు రోజు అంతా ముగ్గులు అవి పెట్టి నైట్ మార్నింగ్ లేవగానే తల స్నానం అది చేసి మొత్తం అందరం భోగి మంట 3కే భోగి మంట వేసేస్తాం. మొత్తం అందరం ముగ్గులు అవి పెడతాము భోగి మంట దగ్గర. తర్వాత మార్నింగే భోగి మంట దగ్గర పిడకలు అవి తీసుకొని వెళ్ళి భోగి మంటలో వేస్తాము. ఆ భోగి మంట దగ్గర వేడి నీళ్ళు కూడా కాసుకుంటాము. అక్కడ అంత బాగుంటుంది భోగి. తర్వాత సంక్రాంతి భోగి రోజే రేగి పళ్ళు అవి కూడా వేస్తారు చిన్నపిల్లలకి. తర్వాత సంక్రాంతి రోజు పిండి వంటలు అవన్నీ చాలా బాగుంటాయి. కనుమ రోజు ఏమో కోడి పందాలు, ఎడ్ల పంద పోటీలు, పేకాట, ఇంకా అలా చాలా గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తారు మా సైడ్ అయితే సంక్రాంతి. ఓవరాల్గా చూస్తున్నాం కదా, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినా కూడా సంక్రాంతిని అంతా సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు. మనం చూస్తున్నాం కదా, అంటే ఏడాది గడిచే కొద్దీ రకరకాల సంక్రాంతి సెలబ్రేషన్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంటే గతంలో ఉన్న సంక్రాంతి సెలబ్రేషన్లో విశిష్టత ఉండేది, కానీ ఇప్పుడు స్మార్ట్ యుగం నడుస్తుంది. చాలామంది యువత అంటే విదేశీ ఈ కల్చర్లకు ఎక్కువ అలవాటు పడడం, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు చాలా వరకు తగ్గిపోతున్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా కొన్ని కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్స్లో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు తమ భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా జరపడం సంతోషకరమైనటువంటి విషయంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్తూ ఉన్నారు. సంక్రాంతి అంటేనే అనేక మంది కళాకారులు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది ఆర్థికంగా కూడా కొంతమందికి కళాకారులకు పోషణగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ కళాకారులు ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో చాలా వరకు కూడా కళాకారులు దీని మీద ఆధారపడ్డారు. అయితే ఇప్పుడు ఆధారపడే పరిస్థితులు ఉన్నాయా అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డూడు బసవన్నలు, అదేవిధంగా గంగిరెద్దు, అదేవిధంగా హరిదాస్ గారు అంతా కూడా ఉన్నారు. అది మీరు ఎట్లా ఈ గతంలో సంక్రాంతిని చూశారు, ఇప్పుడు సంక్రాంతి ఎలా ఉందండి మీకు? అప్పుడు ఇప్పుడు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గోగు పండుగ రోజు ముఖ్యమైన పండుగ, పెద్ద పండుగ గోగు పండుగ, కలగ పండుగ. అంటే విచ్చాటిని తిరుక్కొని బతికోళ్ళు జీవనాహారం పోసుకొని ఎక్కడైనా గృహం కూడా చేరి అయితే అప్పటికి ఇప్పుడు ఇంకా ప్రావస్యం ఎక్కువగా పెరిగింది తప్ప కానీ తగ్గలేదండి. అప్పటికంటే ఇప్పుడే ఎక్కువగా పోషిస్తున్నారు రైతులు. ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లల్ని చక్కగా పొగిడి కలెక్టర్ అవుతారు, మినిస్టర్ అవుతారు, డాక్టర్లు అవుతారు, మామూలుగా ఎంఆర్ఓ గారు అవుతారని దీవించి సంక్రాంతికి వెంకన్న బాబుకి పూజలు చేసి దండాలు ఇట్టుకొని మా దీవుల వాళ్ళకి ఆశీర్వాదం కింద దీవించడం వల్ల బట్టలు డబ్బులు అన్నీ ఇతర కాయగూరలు చూస్తుండగా ఆ జీవనహారం పోసుకుంటా మొత్తం గంగిరెద్దు పెట్టుకొని సంక్రాంతి నెలలో ఇంటింటికి గ్రామానికి తిరిగి పిచ్చాట చేసుకున్నాం. ఇది ఇచ్చిన వరం విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు. అప్పుడు ఆ దేవాన్ దేవతలు ఉన్నప్పుడు నరకాసురుడి దగ్గర ఆటగట్టి విష్ణు బ్రహ్మ ఆ శివుడిని గర్భాన్ని బంధించినందుకు ఆ దేశం అంతా అల్లకొల్లంగా అయిపోయి చీకటి అయిపోయినప్పుడు ఆ శివుడు బయటకు వస్తే కానీ కుదరదన్నట్టుగా బ్రహ్మ ఇష్టు వెళ్ళి గంగిరెద్దుని ఆశ్రయించి సోనా డోలు పెట్టుకొని అక్కడ ఆటాడి ఆ కడుపులో ఉన్న గర్భంలో ఉన్న ఈశ్వరుని బయటికి నందీశ్వరుడు కొమ్ముతోడు పొడితే అప్పుడు ఈశ్వరుడు బయటకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రకృతి మామూలుగా స్వచ్ఛంగా బాగుంది. అప్పుడు విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు బిచ్చాటం చేసుకున్న గంగిరెద్దు తిరిగి ఇంటింటికి వెళ్ళి వీరు బిచ్చాటం చేసుకుంటే మిమ్మల్ని పోషించేవాళ్ళు మామూలు జనం అందరూ పోషిస్తారు, పిల్లలు కూడా దీవించండి అందంగాను అని చెప్పి సంక్రాంతి నెలలో మనం తిరగడం జరుగుతుందండి. ఇప్పటికీ అప్పటికి ఏం లోట్లేదు, ఇంకా ప్రావస్యంగా మమ్మల్ని పోషిస్తున్నారు. ఇది వరకు చాలా గ్రామాల్లో కళాకారులు మీరంతా కనిపించేవారు, కానీ ఇప్పుడు తక్కువ అయిపోయారు. ఎందుకనంటే ఇప్పుడు తక్కువ అయిపోవడం కారణం గతంలో పెద్దవాళ్ళు చేసేవారు, తర్వాత మా ఏనాడు మేము చేస్తామని. మరి మాకు పుట్టిన పిల్లలు చేస్తారో లేదో మనం చెప్పలేమని చదువుకొని
ఉద్యోగాల కోసం ప్రయత్నం లేకపోతే వ్యాపారం చేసుకోవడం ఏదో కూలి పనికి వెళ్తాం జరుగుతుందని. మాలాగా చేయాలంటే సిగ్గుపడుతున్నారు. మరి రానున్న కాలంలో ఏమవుతుందో తెలదు, కానీ మా ఉన్నంత వరకు మాత్రం ఇది ప్రాసెస్గా జరుగుతుందని. మీరున్నారు, ప్రతి ఇంటింటికి వెళ్తూ ఉంటారు, ఆదరణ ఎలా ఉందండి పండుగ? ఆదరణ అంటే ఇప్పుడు హరిదాస్ అంటే ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి హరి సంకీర్తన. శ్రీ మహావిష్ణువు ఈ ధనుర్మాసంలో వామన అవతారంలో బలి చక్రవర్తిని ఒక పాదం కింద 3 పాదాల మన స్వామివారు మరి వరమడిగినప్పుడు 3 పాదాలు భూమి అంటే ఒక పాదం ఆకాశానికి, ఒక పాదం భూమి మీద ఆవరించి 3వ పాదం బలి చక్రవర్తి శిరస్సును పెట్టారండి. అది బలి చక్రవర్తి శిరస్సును పెట్టిన పాతాళలోకానికి వెళ్ళిపోయి ఆయన మోక్షాన్ని పొందాడు విష్ణుమూర్తి పాదం కింద. అదే ధనుర్మాసం కింద ప్రారంభమై ఆయనకు వరం ఇచ్చాడు బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువు. ఏమంటే వామనమూర్తి గారు, ఇక ప్రతి సంక్రాంతి కూడా నువ్వు నీ పేరు మీదలాగా భోగి పండుగ, పెద్ద పండుగ, కనుమ జరుగుతుంది. ఈ యొక్క పవిత్రమైన దానాలు చేసి బలి చక్రవర్తి అయ్యేవాడు దానాల వల్ల ఇలాగ దానాలు చేసి హరి సంకీర్తనలు చేస్తూ వచ్చినటువంటి హరిదాసులు సంకీర్తనలు చేస్తారు. ఆ మోక్షాన్ని పొంది నువ్వు ఈ యొక్క పండుగకి నీ పేరు తెలుసుకుంటారు. వామనమూర్తి గారు వరం ఇచ్చారు బలి చక్రవర్తికి. అయితే ఈ పర్వదినాల్లో హరిదాసుడు ప్రతి ఇంటింటికి వీధి వీధికి హరినామ సంకీర్తన చేస్తూ, రామనామ సంకీర్తన, హరినామ సంకీర్తన చేస్తూ కూడా ఇచ్చిన భక్తులు ఇచ్చినటువంటి స్వయంపాలన గురు దర్శనాలు కూడా తీసుకొని ఆ శ్రీవైష్ణు స్వరూపమే హరిదాసుడు. ఈ హరిదాసుడికి అక్షయపాత్ర అంటే మహాలక్ష్మి తల్లి ఒక స్వరూపం అక్షయపాత్ర. ఈ అక్షయపాత్రలో దానం ఎవరు చేస్తారో వాళ్ళకి సిరి సంపదలు, అష్టోత్తర ఆరోగ్య భౌభాగ్యాలు, సిరి సంపదలు, గృహప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి, మరి వాహన ప్రాప్తి, అలాగా సిరి సంపదలు కలుగుతాయని ఒక నియమం పూర్వం నుంచి మరి ద్వాపరయోగం నుంచి కూడా పుట్టబడింది. ఈ యొక్క అక్షయపాత్ర అనేది కృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి మరి ఋషులందరూ వచ్చినప్పుడు అక్షయపాత్ర సమర్పించి వారు ఋషులందరూ కూడా అన్న భోజనం పెడతానికి ఏమి లేదంటే కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై ఈ యొక్క అక్షయపాత్ర అమ్మవారికి ద్రౌపదీదేవికి అప్పచెప్పారు. అందరికి కూడా నిక్షేపంగా ఆనందంగా పంచపక్ష పరమాన్నాలతోటి అక్షయపాత్ర నుంచి వడ్డిచ్చేది మహాతల్లి. తర్వాత అది హరిదాసుడికి ఇచ్చి ఈ యొక్క హరి సంకీర్తన చేయమని శ్రీకృష్ణ పరమాత్మ నారద ద్వారా హరిదాసుడు సమర్పించారు. అటువంటి పవిత్రమైన అక్షయపాత్రతోటి సంకీర్తన చేస్తూ మేము తిరుగుతున్నాం. అయితే పూర్వం నుంచి తిరిగేట హరిదాసులు తిరుగుతున్నాం. కొంతమంది అక్షయపాత్ర నిలబడక చాలామంది మానేసి కుర్రవాళ్ళు చదువుకొని జాబులు చేసుకునే వాళ్ళు, ఇంకా ఇతర పనులు చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారు. ఉత్తరోత్తర మరి కొంతమంది తిరగలేక అక్షయపాత్ర నిలబడక బొల్ల మీద తిరుగుతున్నారు. అలా తిరగాలని కోరుకుంటున్నాండి. ఆధ్యాత్మికపరమైనటువంటి సనాతన ధర్మాన్ని సంరక్షణ చేయాలని మా హరిదాసులందరూ కోరుకుంటున్నాం. ఈ సంకీర్తన చేసే హరిదాసులను కూడా ప్రతి ఇంటింటికి కూడా భక్తులందరూ కూడా గౌరవించి, ఒక బెచ్చాటం చేసే వాళ్ళలా కాకుండా హరినామ సంకీర్తన చేసే హరిదాసులను గౌరవించి మరి దక్షిణ తాంబూలాలు ఇచ్చి మా యొక్క ఉపాధికి తోడ్పడతారని కోరుకుంటూ, అలాగే ప్రభుత్వాన్ని కూడా మేమని గంగిరెడ్లని, జంగం దేవరులని చాలామంది కళాకారులు ఉన్నామండి. ఈ ధార్మిక సంవత్సరం ఇంటి డబ్బుల్ని వేరే మతస్థులకి ఇస్తున్నారు, కానీ మాలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించి మాలాంటి ఒక 50 సంవత్సరాలు దాటినటువంటి హరిదాసులకు కానీ ఇతర కళాకారులు కానీ ఆధ్యాత్మిక పరంగా మన సనాతన ధర్మాన్ని దేశం అంతా కూడా చేసేటువంటి తెలంగాణ, ఆంధ్ర, మరి తమిళనాడు ఇలాగ అందరూ హరిదాసులు ఉంటారు. వీరందరూ కూడా ఈ ధార్మిక సంస్థలో ఉన్నటువంటి బోలు వేలాది కోట్ల ధనాన్ని మరి మాలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మరి ఎంతోగంత ఒక ఐటెం కార్డు ఇచ్చి వాళ్ళకి పింఛన్ రూపంగా మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ ధార్మిక ఎండోమెంట్ డబ్బు బోలంత ఉంది, వేస్ట్ ఇతర మతస్థులకు ఇస్తున్నారు. అది కాకుండా ఈ సనాతన ధర్మం కాపాడి కళాకారులు, లలిత కళాకారులని పోషించే మాలాంటి వాళ్ళకి ఇచ్చి గొప్ప పేరు తెచ్చుకొని మన సనాతన ధర్మాన్ని కాకుండా ఇటువంటి కళాకారులను ప్రోత్సహించి ప్రభుత్వం మాలాంటి పట్టించుకోండి వేరే మతస్థులకి ఇచ్చి ధనాన్ని అంతా వేస్ట్ చేసి మన మతానికి వాళ్ళు తలమానంగా మన మతాన్ని మారుతాను కూడా మన డబ్బు తీసుకొని మతాలు కూడా మార్పిడి చేసేటువంటి పరిస్థితి రోజున ఏర్పడింది. కానీ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు స్మార్ట్ యుగం ఉంది, కంప్యూటర్ యుగం నడుస్తుంది, వాళ్ళు ఈ వృత్తుల్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారా? కొనసాగించడానికి ఏది ప్రోత్సాహం లేదు కదండి సారు. ఇప్పుడు ఏదన్నా మాలాంటి వాళ్ళకు 10,000 15,000 అలాగ ఇచ్చు, మరి మీ పిల్లల్ని కూడా చదివించినా కానీ హరిదాసకం చేయమని ప్రభుత్వాలు మాకు ప్రోత్సహించి మరి వాళ్ళు ఏమన్నా మాకు సలహా ఇస్తే మరి వాళ్ళు కూడా మేము మార్పు చేయగలమండి. లేదంటే ఇలాగా ఈ యొక్క సంస్కృతులు కూడా కుంటుపడిపోయేటువంటి అవకాశం ఉంది. మన హిందూ సాంప్రదాయం కూడా గుళ్ళు గోపురాలకు వెళ్తాం, కానీ కళాకారులు పోషించేటువంటి ప్రోత్సాహం లేక కళాకారులు కూడా ఇది మరుగుపడిపోయేలా ఉందని మా యొక్క ఉద్దేశం. చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ ప్రజల ఆదరణ బాగానే ఉంది, కానీ ఈ వృత్తుల్ని కొనసాగించేటువంటి క్రమంలో మారుతున్నటువంటి కాలానుగుణంగా వీరి యొక్క పిల్లల భవిష్యత్తు కూడా మారాలని చెప్పి వీళ్ళు పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఉద్యోగాలు చేయాలి, మా తండ్రిలా కాకుండా మా తాతల్లా కాకుండా మేమైనా మా కుటుంబాలను భవిష్యత్ తరాలు మార్చాలి అన్న ఆలోచనతో ఈ వృత్తుల్లోకి రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయకపోవడం, ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా తమకు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా ఈ కళలను భవిష్యత్ తరాలకు అందించేటువంటి మా
పట్ల ప్రభుత్వాలు దయ చూపించాలి, ఆర్థికమైనటువంటి తోడ్పాటు అందించాలని చెప్పి ఈ కళాకారులు ఈ సంక్రాంతి ఆధారంగా కోరుతున్నారు. ప్రభుత్వాలు మరి ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటాయని చూడాల్సి ఉంది. పిల్లలు లంచ్ టైం, చేతులు కడుకోండి. అలవాటు మంచిది, కానీ సబ్బు షేరింగ్ తో అవ్వవచ్చు జర్మ్ షేరింగ్. ఇంకా మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా. అందుకే IMA ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని 2-in-1 ఫార్ములా ఇస్తుంది సాధారణ సబ్బు కంటే 10 రెట్లు జర్మ్ ప్రొటెక్షన్. ఇక స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్. డెటాల్ హ్యాండ్ వాషింగ్ లో ఎక్స్పర్ట్. ఇక్కడ రకరకాల కలర్ఫుల్ ముగ్గులు వేసి ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ యొక్క ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటి? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గు ఏంటంటే మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునేదే మన చేతికి పంట వచ్చింది అనే ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ పంటను ముందుగా దేవుడి దగ్గర పెట్టి పూజిస్తాం కాబట్టి దానికి ప్రతిరూపంగా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ వేయడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ నమస్కరించుకుంటూ సంక్రాంతి ముగ్గు మేము పెట్టాము రంగురంగుల రంగులతో. చూస్తున్నాం కదా, సంక్రాంతి ఫెస్టివల్ను ఉద్దేశిస్తూ ఈ విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ముగ్గుని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ISTS కాలేజ్లో మనం సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాన్ని మొదటి రోజు రంగోలీతోటి భోగి మంట వేసి సెలబ్రేట్ చేస్తున్నాము. ఈరోజు మేము వేసిన ముగ్గు వెంకటేశ్వర స్వామి ముగ్గు. భోగి రోజు చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము. చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోసి అందరినీ పిలిచి ఇంట్లో సంబరాలు చేసుకుంటాము. అలాగా ముగ్గుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. భోగి రోజు వేసే ముగ్గులు వేరుగా ఉంటాయి, రోజు వేసుకునే ముగ్గులు వేరుగా ఉంటాయి. భోగి రోజు ప్రత్యేకంగా కుండలు, ఆవులు ఇవన్నీ వేసుకుంటూ ఇంటి ముందు అలంకరించుకుని బాగా చేసుకుంటాము. చూస్తున్నాం కదా, చాలా హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ, ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటి? మనకి ప్రతిసారి ప్రతి పండగకి ఒక ముగ్గు ఉంటుంది, కానీ సంక్రాంతికి మాత్రం కొంచెం స్పెషల్గా వేసుకుంటాము. చూస్తున్నారు కదా, అక్కడ పొంగల్ పొంగుతున్నట్టు వేస్తున్నాము. ఆడవాళ్ళకి ముగ్గులు పెట్టడం అనేది ఒక కళ, అది ఆడవాళ్ళు మాత్రమే పెట్టగలరని నేను చెప్తాను. ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ ఇయర్ ఎలా ఉంది మీకు?
మేము ప్రతి సంవత్సరం మా చైర్మన్ సార్ వాళ్ళ 3 days జరుపుకుంటాము. ఒకరోజు భోగి, సంక్రాంతి అలా చేసుకుంటూ ఉంటాము. మా కాలేజ్ అందరినీ ఇలా రంగురంగుల బట్టలో చూడడం మాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అంతా స్మార్ట్ యోగా నడుస్తుంది, చాలామంది మొబైల్ ఫోన్స్తోనే టైం పాస్ చేస్తున్నారు. ఈ టైంలో కూడా చాలామంది ఇలాంటి రకాల ముగ్గులు పెడుతున్నారంటే మనం ఏమనుకుంటాం? మా కాలేజ్లో మొబైల్ ఎలా అనేది ఉండదు. ఎవరికి వాళ్ళు కమ్యూనికేట్ అవుతూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ ఈ 3 days కూడా ఎవరు ఫోన్స్ తీసుకురారు కాబట్టి చాలా చాలా బాగా చేసుకుంటాము. ముగ్గులు ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ చేస్తాం. ఇవన్నీ మర్చిపోయామనుకుంటారు కానీ మర్చిపోలేదు. మా కాలేజ్లో ఇంకా జరుగుతూ ఉండడం వల్ల మాకు అలవాటు అయి ఉంటుంది. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాంతంలో ఎలా జరుగుతుంది? ఇక్కడ ఎలా ఉంది? నా పేరు మౌనిక. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. మా ప్రాంతంలో అయితే ఎలా 3 రోజులు జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి మొదటి రోజు భోగికి వచ్చి పాత సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టి మంట వెలిగిస్తారు. సో ఏంటంటే పాతవన్నీ మంటలో కలిపేసి ఒక కొత్తగా ఏమైనా తప్పులు ఉంటే ఆ భోగి మంటల్లో కాలిపోయి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి. అండ్ ఈ 3 రోజుల్లో చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేయడం అలాంటివి కూడా చేస్తూ ఉంటాము. అంటే ఈ ముగ్గుల విషయానికి వచ్చేసరికి సాధారణ రోజుల్లో కూడా మీరు ముగ్గులు చూస్తారు, సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా ముగ్గులు చూస్తారు. వాటికి వీటికి డిఫరెన్స్ అంటే సంక్రాంతి మనకి తెలిసిందంటే నెల ముందు నుంచే వస్తుంది. ఈ సంక్రాంతి టైంలో ఈ ముగ్గులు, రంగుల ముగ్గులు, చుక్కల ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు అలా వేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ డే వచ్చి మనం రథం ముగ్గు పెట్టి లాస్ట్లో లైన్లా పెట్టి అది ఎండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మొత్తంగా చూస్తున్నాం కదా, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఈ రంగవల్లులు సంక్రాంతిలో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి. అందువల్ల చాలామంది ఇప్పుడు యువత స్మార్ట్ ఫోన్స్తో ఉన్నప్పటికీ కూడా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అని చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తున్నాం కదా, 2026 సంక్రాంతిని కూడా కలర్ఫుల్గా ఈ రంగవల్లులతో విద్యార్థులు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ గోదావరి జిల్లాలో కనిపిస్తోంది. సంక్రాంతి పండుగలో కోడి పందాలకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది పందెం రాయుళ్ళు కోడి పందాలు ఆడేందుకు వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సాంప్రదాయ కోడి పందాలను ఎంకరేజ్ చేస్తుంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, విద్యార్థులు సాంప్రదాయ కోడి పందాలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతిని? మన జిల్లాల్లో కోడి పందాల విశిష్టత ఏంటి? అసలు ఎప్పుడు సంక్రాంతికైనా మగవాళ్ళే వెళ్తారు ఈ కోడి పందాలు పెట్టుకొని. కాకపోతే ఈరోజు మాతో కూడా కోడి పందాలు ఆడించాక చాలా బాగుంది. అయితే ఎప్పుడు పూర్వం రాజుల కాలంలో సరదాగా ఆడుకునేవారు ఈ ఆట. అయితే ఇప్పుడేమో ఇది బాగా సీరియస్ అయిపోయి డబ్బుల వ్యాపారంగా జరుగుతుంది. ఏమంటారు, చాలా కోళ్ళు చనిపోతున్నాయి కదా. అంటే ఇప్పుడు అప్పుడేమో రాజుల కాలంలో అందంగా సరదాగా ఏదో ఫన్గా కొంచెం ఆడుకునేవారు. కాకపోతే ఇప్పుడే ఇలాగ మన మగవాళ్ళందరూ సీరియస్గా ఆడుకుంటున్నారు. ఒక్కోడికి వచ్చి ₹1,00,000 అలా డిమాండ్ పెరిగిపోతూ ఉంది. దానివల్ల ఏమవుతుంది, గెలుతున్నారు, లేకపోతే మొత్తానికి ఓడిపోతున్నారు. దానివల్ల ఈ కూడా రక్తాలు చెందుతున్నాయి కదా. సో అందుకని గోదావరి జిల్లాలో కోడి పందాలు ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతున్నాయి. మా కాలేజీలో జరగడం కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పుడు కూడా మగవాళ్ళే చూస్తారు, మేము లైవ్లో చూడడం కోడి పందాలు ఇదే ఫస్ట్ టైం. మాకు చాలా బాగా అనిపించింది మా కాలేజీలో జరగడం కూడా. సో థ్యాంక్స్. మీరు చెప్పండి, ఎట్లా చాలా బాగా చేసుకుంటాం మనం ఇది. కాకపోతే డబ్బుల వల్ల పెట్టడం అనేది మంచిది కాదు. అంటే రైతులు చేతికి డబ్బులు వస్తాయి, చాలామంది ఇళ్ళకు వస్తారు బంధువులని. ఆ సందర్భంలో ఈ కోడి పందాలు ఆట ఆడుతున్నటువంటి చాలామంది ఉంటారు కదా, ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, వాళ్ళ కష్టానికి ఇది ఫలితంగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. రాజుల కాలంలో చాలా బాగా అది ప్రజల్ని సంతోషపెట్టడానికి ఆడేవారు, కానీ ఇప్పుడు అది ఒక జూదంగా తయారైంది. మా కాలేజీలో సరదాగా జరుపుకోవడం మాకు చాలా బాగా అనిపించింది. బట్ అదే జూదంగా ఆపడం చాలా మంచిదని అనిపిస్తుంది. పూర్వకాలంలో రాజులు ఆయా రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎంటర్టైన్ చేయడం కోసం ఇలా కోడి పందాల ఆటను ఎంకరేజ్ చేసేవారు. ఆ తర్వాత రైతులు ఏవైతే పంట చేతికి వస్తుందో ఆ సందర్భంలో
ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి బంధుమిత్రులను ఎంటర్టైన్ చేయడం కోసం ఇదొక పండుగలో భాగంగా ఆనందపడడం కోసం ఇలాంటి ఆటలను ఆడించేవారు. కానీ ఇది జోదంగా మారి కోట్లాది రూపాయల చేతులు మారుతూ కొంతమంది అప్పుల పాలై సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు ఈ భీమవరం అదేవిధంగా ఈ రాజోలు ఈ గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తూ సాంప్రదాయ కోడిపందాలని ఆడాలి అని చెప్పడంతో చాలామంది ముఖ్యంగా మహిళలు కూడా ఈ ఏడాది ఈ కోడిపందాల్లో సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఈ రాజానగరం పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. సంక్రాంతి అంటేనే పిండి వంటలు. ఈ సంక్రాంతి పండుగ రోజు చాలామంది బంధువులు తమ ఇళ్లకు వస్తారు. అందువల్ల ఈ రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను తల్లిదండ్రులు లేదంటే అత్తమామలు ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోనసీమలో వచ్చేటువంటి ఏవైతే రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో కొత్త అల్లుళ్లకు ఎక్కువగా పెట్టేటువంటి ఆచార సాంప్రదాయాలు కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, చాలామంది వంట కార్యక్రమాలు సంక్రాంతి పండుగలో ప్రాముఖ్యతగా ఉంటాయి. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, విద్యార్థులు ఈ సాంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కదా. ప్రస్తుతం రాజానగరంలో మనం చూడవచ్చు. ఇదే క్రమంలో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి అందరం. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? పరవాన్నం వండుతున్నామండి. అంటే సంక్రాంతి అంటే పిండి వంటలు అవే కదా, అందుకని మేము కాలేజీలో మాకు ఫెస్ట్ నిర్వహిస్తున్న సందర్భంగా అందరం వంటలు వండుకుంటున్నాం. అంటే మీరు దీన్ని ఎలా తయారు చేశారంటే మీకు ముందు వచ్చా ప్రిపేర్ చేయాలి? ముందుగానే వచ్చండి, ఇంట్లో చేసుకున్నాము. ఇప్పుడు కాలేజీలో అందరం చేద్దామని సంతోషంగా ఫ్రెండ్స్తో జరుపుకున్నాం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఎలా చేశారు. ముందు అన్నం పాలు బాగా మరిగించాక అన్నం వేసామండి. అది బాగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తే దాని తర్వాత అది బాగా పాకం వచ్చాక దాని తర్వాత లాస్ట్లో యాలక్కాయ వేస్తే దానికి టేస్ట్ బాగా వస్తుంది. దాంట్లో నెయ్యి డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఇంకా చూస్తున్నాం కదా, కొంతమంది ఇంకా విశిష్టతను కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చేస్తున్నటువంటి వంట ఏంటి, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? మేము ఇప్పుడు చేసేది చక్కెర పొంగలండి. సంక్రాంతి ఎందుకు చేసుకుంటారంటే కొత్తగా పంట చేతికి వస్తుంది కదా, చాలా కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి వచ్చిన పంటని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇతర పిండి వంటలు చేస్తారు. మా కాలేజీలో ఈరోజు చక్కెర పొంగల్ చేస్తాము, సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాం. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంక్రాంతి? సంక్రాంతి అంటేనే పిండి పదార్థాలు అన్నీ కలిపి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అందరూ అలాగా కట్టెపొయ్యలు పెట్టుకొని కట్టెపొయ్యల మీద చేసేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే చెరుకు కూడా మేము యూజ్ చేస్తున్నాం. ఇదైతే ఇంకా స్వీట్నెస్ని పెంచుతుంది. ఇలాగా వచ్చినప్పుడు పిండి పదార్థాలతో చేసుకొని ఇంటికి వచ్చిన బంధువులందరికీ వండి పెడతారు. ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు చాలా బాగా. మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్స్ ఉంటాయి సంక్రాంతి? జంతుకులు, ఇలా స్వీట్స్ అంటే అరిసెలు, బూరెలు అన్నీ చేసుకొని నైవేద్యం కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ పిండి పదార్థాలు అన్నీ చేసుకొని అది దేవుడి దగ్గర పెట్టుకొని అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేమైతేని. అక్కడ చాలా బాగా చేసుకుంటాం. మా చుట్టాలందరూ వస్తారు. అక్కడ అమ్మమ్మ వాళ్ళు అరిసెలు, పాకుండలు ఇవన్నీ చేసి అందరికీ పంచుకుంటాము. పండుగ అందరితోటి కలిసి చేసుకుంటాం. చాలా బాగుంటుంది పల్లెటూరులో. భోగిమంట, సంక్రాంతి, కనుమ, చిన్నపిల్లలతో భోగిపళ్ళు ఇవన్నీ చాలా బాగా చేసుకుంటాం. ఇక్కడ మీరు చేశారు కదా, ప్రిపేర్ చేశారు, ఏం చేశారు? పరవన్నం చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా చేశారు. ఫస్ట్ పాలు వేసి పాలు మరగబెట్టి దాంట్లో బియ్యం వేసి బెల్లం వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మరగనిచ్చిన తర్వాత సాధారణంగా మీరు ఇంట్లో చేస్తారు ఇలాగా ఎక్కడైనా? ఇంట్లో నేనైతే చేయను, అమ్మ ఎక్కువ చేస్తారు. ఫస్ట్ టైం ట్రై అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. ఇలా ఫ్రెండ్స్తో కాలేజీలో చేయడం ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మీరు ఇలా వంటకాలు సంక్రాంతిలోనే చూస్తారా లేదంటే ఇతర పండుగల్లో కూడా చూస్తారా? ఎక్కువ అయితే సంక్రాంతిలోనే చేస్తారు. ఇలాగైతే ఎక్కువ ఇలాగా చేయడం మాత్రం ఎక్కువ సంక్రాంతిలోనే కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ఓవరాల్గా
ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు విద్యార్థులు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు, రకరకాల రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు, వీటన్నిటిని కూడా విద్యార్థులు తమ ఆచారంగా కొనసాగిస్తూ ఇక్కడ వీటిని వండుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది గోదావరి జిల్లాలో. సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా పాశ్చాత్యాత్మక విధానాలకు అలవాటు పడుతున్నటువంటి యువతరంలో పండగ యొక్క విశిష్టతలను తెలిపే విధంగా కొన్ని కళాశాలల యాజమాన్యాలు, స్కూల్స్ యాజమాన్యాలు ఇప్పటికే సంక్రాంతి సంబరాలను అమరాన్ని అంటే విధంగా గోదావరి జిల్లాలో ఈ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, రంగురంగుల రంగవల్లులతో పాటు డూడు బసవన్నులు, హరిదాసులు, గంగిరెద్దు ఈ కళల ప్రోత్సహిస్తూనే కూడా ఈ సంక్రాంతిలో ఉన్నటువంటి విశిష్టతను ఈ తరంకి తెలిసే విధంగా, ఈ తరం వారు భవిష్యత్తు తరానికి అందించే విధంగా ఈ సంక్రాంతి యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలిసే విధంగా ఈ స్కూల్స్ అండ్ కాలేజీల మేనేజ్మెంట్లు ఈ విధంగా సంక్రాంతిని చేయడం పట్ల చాలా వరకు కూడా మనం చూస్తున్నాం కదా, యువతరంలో నాలెడ్జ్ పెరుగుతుంది. వారి పిల్లలకు కూడా ఈ కల్చర్ను అలవాటు చేసే విధంగా సంక్రాంతిని 2026ను కూడా చాలా వరకు బాగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విధానం గోదావరి జిల్లాలో కనిపిస్తోంది. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజానగరం ISTS కాలేజ్ నుంచి.